క్లాసు కుర్రోడని క్లాసే నా బెసురా చిన్నోడే అనిపిస్తారా అమ్మ తోడు చిమ్మ చీకటి నరికేస్తారా. ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా, ఈ వీడియో అయితే సూపర్గా అయితే ఉంటుంది. బాయ్స్కి అయితే మాస్గా ఉంటుంది. ఈ వీడియో అయితే మాస్ లిరికల్ వీడియో అయితే చేశాను. మీ దగ్గర ఒక ఫోటో అంటే ఈ వీడియో తప్పకుండా చేసుకొని పోస్ట్ అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ మంచి ఫీల్ రాకపోవచ్చు, అక్కడ నుంచి వచ్చి చూడండి, సూపర్గా అయితే ఉంటుంది వీడియో. మీరు అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను, ఎక్స్పోర్ట్ చేసుకోండి. అలర్ట్ మోషన్ లేని వాళ్ళు అయితే మనకైతే ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే ఉండాలన్నమాట. మీ దగ్గర మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సింపుల్గా అయితే మీరైతే ఫస్ట్ బ్యాక్ అయితే వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫోటో మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన అయితే ట్యాప్ విజిట్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేసుకున్నట్లయితే అదే అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది అనమాట. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకుని మనకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసుకుంటే గ్యాలరీలకు అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సేవ్ చేసుకున్నాక మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే పిఎన్జీ ఫోటో, ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో కనపడుతుంది కదా, ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియా అని కనపడుతుంది, మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్తే మనకేమంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో పిఎన్జీ ఉంటుంది కదా, ఆ పిఎన్జీ పైన ట్యాప్ చేసుకొని రైట్ సైడ్లో ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే పిఎన్జీ ఫోటో మనకైతే యాడ్ అయితే అవుతుంది. మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని కిందకైతే పెట్టుకోండి, వీడియోకి అయితే బాగా సూట్ అయితే అవుతుంది అనమాట. తర్వాత కొంచెం బ్యాక్ వచ్చిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా మీకు ఫోటో ఉంటుంది కదా, కలర్ ఫీల్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా ఉన్న ఫోటోని అయితే మీరైతే ఇక్కడైతే యాడ్ చేస్తే మనకేమంటే మనకి ముందర బ్యాక్గ్రౌండ్ అయితే ఆ బ్యాక్గ్రౌండే బ్లర్గా అయితే మనకు కనపడుతుంది, సూపర్గా అయితే ఉంటుంది లుక్ అయితే. ఇక్కడ కెమెరా ఆప్షన్ కనపడుతుంది, కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసుకుంటే కొంచెం క్లారిటీగా అయితే కనపడుతుంది. దీనిపైన ట్యాప్ చేసుకుని మళ్ళీ మన కిందకి అయితే వచ్చేస్తుంది, మన క్లారిటీగా అయితే వీడియో కనపడుతుంది. కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీరు సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మీకైతే ఇక్కడ 2 లిరిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఇస్తాను మీ కింద డిస్క్రిప్షన్లో. ఆ 2 టైప్స్ ఆఫ్ ఫాంట్ అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకొని మీరైతే ఇక్కడైతే యాడ్ చేయడం ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏదైనా ఇప్పుడు 2 ఫాంట్స్ ఉన్న చోటకైతే వచ్చేద్దాము. వచ్చిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా, మీకైతే ఈ ఫాంట్ ఆటోమేటిక్గా అయితే ఒక ఫాంట్ అయితే వచ్చేస్తుంది, ఇంకో ఫాంట్ అయితే రాదనమాట. ఫస్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ పైకి వెళ్ళి ఇక్కడ ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి వేరే ఫాంట్ వచ్చేస్తాను, ఎడిట్ టెక్స్ట్ పైకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే మీకు వ్యూ ఆల్ ఫాంట్స్కి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, ఆ 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్తే మీకైతే నేను ఒక ఫాంట్ ఇస్తాను, ఆ ఫాంట్ అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటే సింపుల్గా అయితే మీకైతే ఇక్కడికైతే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకొని ప్లస్ మార్క్ అయితే ఇచ్చేస్తే సింపుల్గా అయితే మనకైతే అక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే యాడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇలా అయితే మీరైతే అన్ని ఫాంట్స్ని అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఎడిట్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాక ఇక్కడ అన్ని టెక్స్ట్లు అయితే మీకైతే మిస్సింగ్ ఫాంట్స్ కనపడతాయి. మీరు అన్ని ఫాంట్స్ అయితే యాడ్ చేసుకుంటే మనకి ఏమైతే వీడియో అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు కొంచెం ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఫాంట్ అయితే మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా అయితే నేను ఇస్తాను. లేకపోతే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రెస్పాండ్ అవుతాను. మీకు ఇన్స్టాగ్రామ్లో అయినా, టెలిగ్రామ్లో అయినా, లేకపోతే యూట్యూబ్లో అయినా కామెంట్ చేయండి. డైరెక్ట్ కిందే వితిన్ 1 or 2 minutesలో అయితే నేనైతే రెస్పాండ్ అవుతాను. సింపుల్గా వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫాంట్ అయితే మీరు కొంచెం జూమ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, బాగా వస్తుంది లుక్ చూడేదానికి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ తర్వాత వీడియో కంప్లీట్ అయిన తర్వాత పైన రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియోని అయితే ఎడిట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.